2019 ఎన్నికలప్పుడు 57 సీట్లు గెలుచుకున్నటువంటి ఉద్ధవ్ థాక్రేకి తొలి షాక్ తగిలింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి తను ఓ పక్కన ఎన్సీపీ మరొక వైపున కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వం నడుపుతూ ఉండగానే 40 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షంలో ఉన్నటువంటి ఉద్ధవ్ థాక్రే పార్టీలో నుండి ఏకంగా 41 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీతో కలిసి, అంటే ఒక షిండే నేతృత్వంలో పార్టీ చీలిపోయి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నది ఫస్ట్ షాక్. ఆ దెబ్బ నుంచి కోలుకుని చివరికి దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినటువంటి ఉద్ధవ్కి మొన్న ప్రజలు ఓడగొట్టడం, అది కూడా కాంగ్రెస్ కంటే తక్కువ ఓట్లకు పరిమితం చేయడం అన్నది రెండవ షాక్. ఇప్పుడు మూడవ షాక్. ఆయనకు మొన్న గెలిచింది 20 స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు అక్కడ సరికొత్త అంశం, మళ్ళీ 14 మంది అంటే 2/3 మెజార్టీతో చీలిపోబోతున్నారు అన్నటువంటిది తాజా అంశం. తద్వారా శివసేనలో మరొకసారి చీలిక ఖాయం అన్నటువంటి పాయింట్ ఏంటంటే, వీళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలో. వాస్తవంగా అయితే ఇంత క్లిష్ట సమయంలో ఉద్ధవ్ థాక్రే తరపున వాళ్ళని గెలిపించారంటే నైతికంగా అయితే వెళ్ళకూడదు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇక భవిష్యత్తు రాజకీయం లేదు అన్నటువంటి భయం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ పంచెన చేరడానికి సిద్ధపడుతున్నారు. అది తెలిసిన తర్వాతనే షిండే ముఖ్యమంత్రి పదవి బీజేపీకి వదులుకోవడానికి సిద్ధపడ్డారు అన్నటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం.